హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ యొక్క టాప్ 10 సెక్యూరిటీ ఫీచర్ల గురించి మాట్లాడుకుందాం. ప్రధానమంత్రి భారతదేశంలో అత్యంత ముఖ్యమైన వ్యక్తుల్లో ఒకరు. ఆయన భద్రత యొక్క బాధ్యత చాలా పెద్దది. కాబట్టి ఆయన భద్రతలో బ్రీఫ్ కేస్ బాడీగార్డ్స్ నుంచి భద్రతా సునకాల వరకు అన్నీ ఉంటాయి. నేటి వీడియోలో భారత ప్రధాని యొక్క సెక్యూరిటీ ఫీచర్స్ గురించి మాట్లాడుకుందాం. అందులో ముందుగా నెంబర్ 10 నరేంద్ర మోదీ సెక్యూరిటీ కార్లు. ప్రధానమంత్రి కాన్వాయ్లో 2 సాధారణ వాహనాలతో సహా డజనుకు పైగా వాహనాలున్నాయి. దాడి చేసిన వ్యక్తిని గందరగోళానికి గురి చేయడానికి ప్రధానమంత్రి కారులా కనిపించే 2 డమ్మీ కార్లను కూడా ఉపయోగిస్తారని తెలిస్తే ఆశ్చర్యపోతున్నారు కదా. కారులో అనేక యాంటీనాలుంటాయి. ఈ యాంటీనాలు రోడ్డుకు ఇరువైపులా దాదాపు 100 మీటర్ల దూరంలో ఉంచిన పేలుడు పదార్థాలను నిర్వీర్యం చేస్తాయి. ఎవరైనా అకస్మాత్తుగా ప్రధాని కారుపై దాడి చేస్తే అతడికి మరణం తప్ప వేరే గతి ఉండదు. ఈ కారుపై AK-47 మరియు బాంబు వంటి ఆధునిక ఆయుధంతో దాడి చేస్తే కారులో కూర్చున్న వ్యక్తికి దాని ప్రభావం ఇంచు కూడా ఉండదు. PM యొక్క BMW 7 సిరీస్ కారుపై గ్రనేడ్ కూడా ఎటువంటి ప్రభావం చూపలేదు. విండో దగ్గర కూడా ఎవరైనా పాయింట్ బ్లాంక్లో షూట్ చేసినా దాని ప్రభావం కొంచెం కూడా ఉండదు. ఇక నెంబర్ 9 ఫుడ్ టెస్టర్. ఏ VVIP కూడా ఎక్కడికి వెళ్ళినా వెంటనే ఆహారం తినరు. ఎందుకంటే వారికి ఎంత పేరు ప్రఖ్యాతలైతే ఉంటాయో అంతే ప్రాణహాని కూడా పెరుగుతుంది. కాబట్టి వారికి ఆహారం తినిపించే ముందు ఎవళ్ళో ఒకళ్ళు దాన్ని పరీక్షిస్తారు. ఆహారం మరియు పానీయాలు రుచి చూసే వ్యక్తి, అందుకే ప్రత్యేకంగా ఒక గార్డ్ ముందుగా వాటిని తిని వాటిలో ఎటువంటి హానికర పదార్థాలు లేవు అని తెలిసిన తర్వాత మాత్రమే VVIPలు వాటిని తింటారు. అంటే ప్రధానమంత్రి హోదా ఉన్నవాళ్ళన్నమాట. నంబర్ 8 నరేంద్ర మోదీ నివాసం. ప్రధానమంత్రి నివాసం 7 కళ్యాణ్ మార్గ్గా పిలువబడుతున్నప్పటికీ ప్రధాని నరేంద్ర మోదీ బంగ్లా నెంబర్ 5లో ఉంటుంది. ఆయన కార్యాలయం 7వ నెంబర్ బంగ్లాలో ఉంది. 9వ నెంబర్ బంగ్లాలో ప్రధానమంత్రి భద్రతకు బాధ్యత వహించే SPG అంటే స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ ఉంటుంది. ఇందులో పెద్ద టెన్నిస్ కోర్ట్ కూడా ఉంటుంది. ఇదే కాకుండా 3వ బంగ్లాలో అతిథుల కోసం గెస్ట్ హౌస్ నిర్మించబడింది. బంగ్లా నెంబర్ 1లో హెలీప్యాడ్ కూడా ఉంటుంది. దీన్ని 2003 నుంచి ఉపయోగిస్తున్నారు. PM నివాసంలో 2 కిలోమీటర్ల పొడవైన సొరంగం కూడా ఉందని మీకు తెలియకపోవచ్చు. ఈ సొరంగం ప్రధానమంత్రి నివాసాన్ని సఫ్లర్జంగ్ విమానాశ్రయానికి కలుపుతుంది. ప్రధాని ఎక్కడికైనా వెళ్లే సమయంలో ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా ఈ సొరంగాన్ని నిర్మించడంతో పాటు భద్రత కూడా కొనసాగిస్తున్నారు. ఈ సొరంగం నిర్మాణం 2010వ సంవత్సరంలో ప్రారంభమై సుమారుగా 4 సంవత్సరాల తర్వాత జూలై 2014లో పూర్తయింది. ఇదే కాకుండా ఈ సొరంగాన్ని ఉపయోగించిన మొదటి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. నెంబర్ 7 XYZ మరియు Z+ సెక్యూరిటీ. మీరు Z+ సెక్యూరిటీ అనే పదాన్ని తరచుగా వింటూనే ఉంటారు. ముఖ్యంగా ఒక నాయకుడు లేదా రాజకీయ నాయకుడి పర్యటన సందర్భంగా వారి భద్రతను ప్రభుత్వం కట్టుదిట్టం చేస్తుంది. ఆ సమయంలో వారిని X, Y మరియు Z+ సెక్యూరిటీతో ఉంచుతారు. ఈ భద్రతలో ఎలాంటి ఏర్పాట్లు చేశారో మీకు తెలుసా? అన్నిట్లో మొదటిది X వర్గం గురించి మాట్లాడుకుందాం. ఇది అత్యంత ప్రాథమిక భద్రతా స్థాయి. X కేటగిరీ భద్రతా స్థాయిలో 2 పోలీస్ సిబ్బందితో పాటు ఒక వ్యక్తిగత భద్రతా అధికారి భద్రతను కల్పిస్తారు. ఇక Y కేటగిరీలో 11 మంది పోలీస్ సిబ్బందితో పాటు 2 వ్యక్తిగత భద్రతా అధికారుల భద్రత ఉంటుంది. ఇక 3వ Z కేటగిరీలో VIP యొక్క భద్రతలో 22 మంది పోలీసులు ఉంటారు. వాళ్లతో పాటు ఒక ఎస్కార్ట్ కారు కూడా నడుస్తుంది. ఇక Z+ సెక్యూరిటీ అనేది అత్యంత కఠినమైన భద్రతా ఏర్పాట్లు కలిగిన వర్గం. Z+ సెక్యూరిటీ లెవెల్లో 36 మంది పోలీస్ సిబ్బందితో భద్రత ఉంటుంది. Z+ కేటగిరీలో సెక్యూరిటీ సిబ్బంది అత్యాధునిక ఆయుధాలు కలిగి ఉంటారు. ఇదే కాకుండా ప్రతి కమాండో మార్షల్ ఆర్ట్స్ మరియు ఎన్నో యుద్ధ విద్యలను కలిగి ఉంటాడు. నెంబర్ 6 బోయింగ్ 777-300ER. ఇండియాలో నెంబర్ 1 VVIP విమానం భారత ప్రధాని ప్రయాణించే ప్రభుత్వ విమానం పేరు ఎయిర్ ఇండియా 1. బోయింగ్ కంపెనీ 5 సంవత్సరాల క్రితం 777-300ER మోడల్తో కూడిన 2 ప్రత్యేక విమానాలను తయారు చేసి భారతదేశానికి అందించింది. ఇది ప్రపంచంలోని అత్యంత ప్రత్యేకమైన విమానాలుగా చెప్పబడతాయి. ప్రధానమంత్రితో పాటు రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి కూడా ఈ విమానాన్ని ఉపయోగించుకోవచ్చు. దాని ప్రత్యేకత గురించి మాట్లాడుతూ ఎయిర్ ఇండియా 1 అధునాతన కమ్యూనికేషన్ సిస్టంతో అమర్చబడి ఉంది. ఇది హ్యాకింగ్ లేకుండా గాల్లోనే ఆడియో మరియు వీడియో కమ్యూనికేషన్ను అందిస్తుంది. ఈ విమానం వెనుక రెక్కల్లో మిస్సైల్ అప్రోచ్ వాచింగ్ సిస్టమ్ అమర్చబడి ఉంది. దీని సహాయంతో ఇతర క్షిపణులపై దాడి చేయడానికి పైలట్కు సెన్సార్లు సహాయపడతాయి. ఎలక్ట్రానిక్ వార్హెడ్ జామర్కు శత్రువుల GPS మరియు డ్రోన్ సిగ్నళ్లను చాలా సులభంగా నిరోధించే సామర్థ్యం ఉంది. డైరెక్షనల్ ఇన్ఫ్రారెడ్ కౌంటర్ కొలత వ్యవస్థ. ఇది ఇన్ఫ్రారెడ్ క్షిపణుల నుంచి విమానాన్ని రక్షిస్తుంది. చాఫ్ మరియు ఫ్లేర్ సిస్టమ్ రాడార్ ట్రాకింగ్ క్షిపణి నుంచి ముప్పు సంభవించినప్పుడు
క్లౌడ్ టెక్ ముందు దాక్కుని ఎక్కడి నుంచైనా తప్పించుకోగలుగుతుంది. నెంబర్ 5 స్పై ఏజెన్సీ. ఏ దేశంలోనైనా శాంతి భద్రతలు మరియు సుస్థిరతను కాపాడేందుకు దర్యాప్తు సంస్థలు అవసరం. సరిహద్దుల్లో కాపలా కాసే సైనికులతో పాటు దేశంలో పెద్ద ముప్పుల నుంచి దేశాన్ని రక్షించే అనేక ఏజెన్సీలు ఉన్నాయి. అందులో నెంబర్ 1 రా రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్. ఇది దేశ శత్రువులను రహస్యంగా నిర్మూలిస్తూ ఉంటుంది. 1968లో ఏర్పాటైన ఇది దేశంలోనే కాకుండా దేశం బయట కూడా శత్రువులపై నిఘా పెడుతుంది. వాస్తవానికి రా కోసం పనిచేసే ఏజెంట్లు తమ ప్రాణాలను పట్టించుకోకుండా ప్రమాదకరమైన మిషన్గా పనిచేస్తారు. చాలాసార్లు ఈ ఏజెంట్ల గుర్తింపు కూడా బయట ఎవ్వరికీ తెలియదు. అసలు బ్రతికున్నారా, ఇలాంటి మనిషి ఒకడు ఉన్నాడా అని కూడా ఎవరికీ తెలియదు. నెంబర్ 2 ఇంటెలిజెన్స్ బ్యూరో ఐబీ. ఇది 1887వ సంవత్సరంలో ఏర్పాటైంది. ఆ తర్వాత 1947లో పునర్వ్యవస్థీకరించబడింది. ఐబీ అనేది దేశంలోని పురాతన గూఢచర సంస్థ. ఇది హోం మంత్రిత్వ శాఖ కిందకొస్తుంది. ఐబీ మంచి కార్యకలాపాల ద్వారా దేశ అంతర్గత వ్యవహారాలపై ఒక కన్నేసుంచుతుంది. నెంబర్ 4 ఎస్పీజీ కమాండో. ప్రధాని ఎక్కడికి వెళ్ళినా అడుగడుగునా ఎస్పీజీ ఖచ్చితంగా షూటర్లను మోహరిస్తుంది. వీళ్ళు సెకండ్లలో అనుమానం వస్తే లేపేస్తారంతే. ఈ సైనికులకు యుఎస్ సెక్యూరిటీ సర్వీస్ మార్గదర్శకాల ప్రకారం ఆయుధాలు ఇవ్వబడ్డాయి. ఎస్పీజీ సైనికుల వద్ద AAA 2000 అసాల్ట్ రైఫిల్స్, ఆటోమేటిక్ గన్, 70M రివాల్వర్స్ మరియు అనేక ఆయుధాలు ఉంటాయి. ఎస్పీజీలో దాదాపుగా 3000 మంది సైనికులు ఉంటారు. ప్రధానికి భద్రత కల్పించడం తమ బాధ్యత. బెల్జియం నుంచి దిగుమతి చేసుకున్న 35 కిలోస్ రైఫిళ్లను ఎస్పీజీ కమాండోలు అమరుస్తారు. ఇవి ఒక నిమిషంలో 850 బుల్లెట్లను వదులుతాయి. వాటి పరిధి 500 మీటర్ల వరకు ఉంటుంది. నెంబర్ 3 ట్రాఫిక్ బ్లాక్. ట్రాఫిక్ను నిరోధించడం అంటే సాధారణంగా ఒక నిర్దిష్ట మార్గంలో సాధారణ వాహనాల రాకపోకలను ఆపడం లేదా అడ్డుకోవడం. మన ప్రధాని, రాష్ట్రపతి లాంటి VVIPలు ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ప్రజల వాహనాల వల్ల రద్దీ ఉండదని, వారి వాహనాలు సులువుగా వెళ్లేందుకు వీలుగా రూట్ బ్లాక్ చేయడం మీ అందరికీ తెలిసిందే. నెంబర్ 2 సెక్యూరిటీ డాగ్. కర్ణాటకకు చెందిన ప్రముఖ ముదోల్ హుండ్ కుక్కలు ప్రధాని ప్రత్యేక భద్రతా దళంలో చేరాయి. ఈ కుక్కలు ఎక్కువ దూరం పరిగెత్తగల సామర్థ్యం కలిగి ఉంటాయి. ఇవి గంటకు 50 కిలోమీటర్ల వేగంతో పరిగెత్తగలవు. 3 కిలోమీటర్ల దూరం నుంచి ఏదైనా వస్తువును పసిగట్టగలవు. వాటి పొడవు 72 సెంటీమీటర్లు, బరువు 20 నుంచి 22 కేజీలు ఉంటుంది. ముదోల్ హుండ్స్ వేటలోనూ కాపలాలోనూ చాలా గొప్పగా పనిచేస్తాయి. వాటి స్టామినా చాలా ఎక్కువగా ఉంటుంది. అంతేకాకుండా అవి మన దేశ వాతావరణానికి బాగా తట్టుకుంటాయి, ఎందుకంటే అది మన దేశ బ్రీడ్ కాబట్టి. ఇక నెంబర్ 1 బ్రీఫ్ కేస్ అంగరక్షకులు మరియు గొడుగులు. మోదీతో బ్రీఫ్ కేస్ తీసుకువెళ్లే కమాండోలను ఎప్పుడైనా చూసారా? వాళ్ళు తీసుకెళ్లే బ్రీఫ్ కేసులో న్యూక్లియర్ రియాక్టర్ బటన్ ఉందని మీకు తెలుసా? మోదీతో బ్రీఫ్ కేసును తీసుకువెళ్లే కమాండోలు అందులో న్యూక్లియర్ రియాక్టర్ బటన్ ఉందని మీరు అనుకుంటే అది పొరపాటు. వాస్తవానికి అది పోర్టబుల్ బుల్లెట్ ప్రూఫ్ షీల్డ్ లేదా పోర్టబుల్ ఫోల్డ్ అవుట్ బాలిస్టిక్ షీల్డ్. ఇది దాడి సమయంలో తెరవబడుతుంది. ఇది NG స్థాయి రక్షణను కల్పిస్తుంది. ఈ బ్రీఫ్ కేసులో ఒక సీక్రెట్ పాకెట్ కూడా ఉంటుంది. దీనిలో ఒక ప్రత్యేక రకమైన పిస్టల్ బుల్లెట్ ప్రూఫ్ బ్రీఫ్ కేస్ ప్రధాన్ని రక్షించడానికి ఉపయోగిస్తారు. దాన్ని పట్టుకుని అక్కడ ఉండే సెక్యూరిటీ కూడా బుల్లెట్లకు అడ్డుగా వెళ్ళిపోతారు. వాళ్ళ వద్ద 9MA గుర్జా పిస్టల్ ఉంది. ఇది 1 నిమిషంలో 40 బుల్లెట్లను కాల్చగలదు. ప్రధానిపై ఏదైనా దాడి జరిగితే ఆ పరిస్థితుల్లో అతని రక్షణ కోసం వాళ్ళ ప్రాణాలను కూడా అడ్డు పెడతారు. ఇక దాడి చేసిన వాడి సంగతి అంటావా? దేవుడికే తెలియాలి. చూశారు కదా, ఇది మన ప్రధానమంత్రికి లేదా VVIPలకు ఇచ్చే సెక్యూరిటీ అలాగే వాహనాలు.